ఇదేంటంటే ఈరోజు ఒక పత్రికలో బ్యానర్ ఐటమ్ వచ్చింది. ఏంటంటే ముతుకూరులో జగనన్న కాలనీకి ఒక్క తట్ట మట్టి, ఒక్క ట్రక్కు మట్టి లేకుండా 24 లక్షల రూపాయలు బిల్ రైజ్ చేసేసి 20 లక్షల దాకా పేమెంట్ ఇచ్చారు. అది ఇక్కడికి వచ్చి చూసాం. ఇక్కడ బోడ్సాంగ్ కంట్రీగా ముతుకూరు పంచాయతీ, ముతుకూరు మండలం. ఇక్కడ బోడ్సాంగ్ కంట్రీ కూడా ఇప్పుడు ఆయన ఉన్నాడు. నీ పేరు ఏందన్నా? నాగరాజు. నాగరాజు ఎన్ని ట్రక్కులు తోలేరు? ఒక్క గంట మట్టి కూడా తోలలేదు సార్. ఏడుండిందో బయటకి లిఫ్ట్ చేశారు. ఇక్కడ బయటకి లిఫ్ట్ చేశారు. ఇక్కడ ఉన్న మట్టి బయట తోలేరంట. గంటి అంట. తట్ట కాదు, ట్రాక్టర్ కాదు, ట్రక్కు కాదు, ఒక్క గంటి కూడా తోలలేదంట. ఉన్న మట్టి ఎత్తేసారు. ఎంపీపీ భర్త 2021 జగనన్న రాజ్యం, జగనన్న కాలనీ. ఎస్సీలకి 4 ఎకరాల 60 చిల్లర సెంట్లకి నష్టపరిహారం ఇవ్వలేదంట. ఇప్పటికి ఎస్సీల భూమి నష్టపరిహారం ఇవ్వలేదు, ల్యాండ్ లెవెలింగ్ చేయలేదు, ఉన్న మట్టి తోలేసేసారు. 24 లక్షల చిల్లర అమౌంట్, 25,80,000. దాంట్లో 25% క్వాలిటీ కంట్రోల్ క్లియరెన్స్ కోసం ఆపారు. 19,35,520 రూపాయలు పే చేసేసారు. అది ఈరోజు మెయిన్ ఐటెంలో వచ్చింది. అదేమంటే కోర్టుకు వేసేసారు, కంటెంప్ట్. అధికారులు దాన్ని ఇక్కడ ఉండే పిక్చర్స్ తీసి కరెక్ట్గా కోర్టు ముందు ఉంచాలి కదా, న్యాయస్థానం ముందు యాక్చువల్ ఫిగర్ ఉంచాలి కదా. అయ్యా అసలు మట్టి తోలలేదని చెప్పేసి అయినా బిల్లులు చేసేసినారు, వాళ్ళని సస్పెండ్ చేయాలి కదా. ఇప్పుడు అందుకే నేను చెప్పేది ఎందుకు వచ్చామంటే, ఇక్కడికి కలెక్టర్ గారు వెంటనే ఇమ్మీడియట్గా ఎవరైతే ఎంప్లాయీస్ ఎంబుక్లో సంతకాలు పెట్టారో వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి. సస్పెండ్ చేయండి. ఆ డబ్బు డ్రా చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టండి. ఏంటిది నాకు అర్థం కావటం లేదు. ఎస్సీలు అంటే ఎస్టీలు అంటే లెక్కలేదు. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నారు, ఎస్టీల భూమి ల్యాండ్ సీలింగ్ వాళ్ళ పేరుతో ఉంటే ఇంకో వాళ్ళకి ఏదో నామినల్గా ఇచ్చేసేసి కొరవ డబ్బు వాళ్ళు తీసుకున్నారు. ఆడ సర్వేపల్లిలో 6 ఎకరాల 35 సెంటు 7 మంది గిరిజనులది 35 లక్షల లెక్కన దానికి అమ్మేసేసినారు. ఏంది స్వర్ణ భూమి? విశ్వసముద్రకి అమ్మేసి పెద్ద రేట్లు డబ్బులు తీసుకున్నారు. ఎక్కడ పట్టినా ఇదే పని. ఈ దురదృష్టం ఇది. అందుకని నేనేమంటానంటే, వెంటనే జిల్లా కలెక్టర్ గారు సీరియస్ యాక్షన్ తీసుకోవాలా. ఎవరు ఎంబుక్ రికార్డ్ చేశారు, ఎవరు దొంగ బిల్లులు డబ్బులు డ్రా చేసినారు, అందరి మీద చర్య తీసుకోవాల్సిందే. కోర్టుకి మళ్ళీ అపీల్ చేసి యాక్చువల్ పొజిషన్ ఇదే అని చెప్పాలా. వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఎంబుక్లో ఎంట్రీ చేసేటప్పుడు వేరే దగ్గర సైట్లో ఫొటోస్ తీసి వాటిని అప్లోడ్ చేశారంట. ఇప్పుడు మీరు చూస్తున్నారు, అది ఆ గుంట, దాన్ని లెవలింగ్ చేసామేంటి? మొత్తం దోపిడీ. ఇప్పుడు ఆడ ఇల్లు కట్టుకోవాలంట పాపం వాడు ఎస్సీలు. ఇప్పుడు ఆయన కరోనా హౌస్ తెచ్చి ఇక్కడ కట్టొచ్చుగా, ఆడ కట్టే బదులు. తెలుసు కదా పెద్దిరెడ్డి గారి కరోనా హౌసు, అది ఈడే కట్టొచ్చు కదా. నీకైతే ఒక న్యాయం, నీకు మిద్దిలు మీద మిద్దిలు, హైదరాబాద్ దగ్గర నుంచి మిద్దిలు కంటిన్యూస్గా. చింతమణిలో కూడా ఏమైనా ఉందేమో తెలియదు మాకు, చింతమణి ఫామ్ హౌస్ మందో లేదో మనకు తెలియదు. కానీ నువ్వు మాత్రం హ్యాపీగా ఉండు. సింగపూర్ నుంచి తెచ్చి ఫిట్టింగ్స్ పెట్టించుకో. ఈడ మాత్రం మట్టి కూడా లెవెలింగ్ డబ్బులు తినేసేయండి నీవు నీ మనుషులు. ఎస్సీలు ఎస్టీలు ఉంటారు ఆడనే పడి, నువ్వు మాత్రం హ్యాపీగా ఉండు. ఇది అన్ఫార్చునేట్. ఇది ఒరే 25 లక్షలు దాంట్లో పనిచేసి ఒక 2 లక్షల రూపాయలు మిగిలించుకున్నాడు, 2.5 లక్షలు మిగిలించుకున్నాడు, 3 లక్షలు మిగిలించుకున్నాడు అంటే అర్థం ఉంది. అసలు తోలకుండా ఇక్కడి నుంచి మట్టి బయట అమ్ముకొని నువ్వు డబ్బులు బిల్ చేసుకునేది ఏంది? కర్మ ఇది. నేను తీవ్రంగా ఖండిస్తున్నా. డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్, నేను మళ్ళీ రేపో ఎల్లుండో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుండా హౌసింగ్ గురించి. హౌసింగ్లో భారీ కుంభకోణం, రాష్ట్రం అంతా భారీ కుంభకోణం. అటువంటి వాళ్ళకి కూడా ఇప్పుడు పే చేస్తున్నారు. దురదృష్టం, ఆ పనికి రాని ఇళ్ళకి డబ్బులు పే చేస్తున్నారు. అది కూడా నేను సీరియస్గా తీసుకుంటున్నా. నేను విజిలెన్స్ ఎంక్వైరీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆ పక్కా హౌసింగ్ దాని మీద జరిగిన అవినీతి మీద నేను
విజిలెన్స్ ఎంక్వైరీ చేయించిన ఆయన పేమెంట్లు ఎటు చేస్తారు? ఆ పీడీ హౌసింగ్ ఎటు చేస్తాడు? ఎట్లా అలౌ చేస్తాడు?